బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ టెస్ట్ జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి. ఇప్పటికే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, మంత్ ఫోర్త్ వీక్ ఓవరాల్గా మనకి డిసెంబర్ 2 నుంచి జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్స్. ఇంకెన్నాళ్ళు జరుగుతాయి? అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ ఏదైతే కౌన్సిలింగ్ టెస్ట్ ఉందో దాంట్లో కొన్ని మార్పులు చేశారు. ఎటువంటి మార్పులు చేశారు? అదేవిధంగా చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అంటే ఇయర్ ఆఫ్ పాస్అవుట్కి సంబంధించి కానీ, క్వాలిఫికేషన్ సంబంధించి కానీ, ట్రైనింగ్ సంబంధించి కానీ, సర్టిఫికేట్కి సంబంధించి కానీ, ఓవరాల్ జాబ్కి సంబంధించి కానీ వాళ్ళకి అడుగుతా ఉన్నారు. అన్నిటి కూడా సమాధానం చెప్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ భాగంగా మనకి ఇంతకు ముందు ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు ఒక 4 ఆప్షన్స్ కనిపించాయి. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ కనిపించేవి. 4 ఆప్షన్స్ ఏంటండి? ఫస్ట్ మనకి ఇక వెబ్ కెమెరా ఉంటుంది. ఎందుకంటే మనం ఆన్లైన్ టెస్ట్ ఎలా రాస్తున్నాం, చూసి రాస్తున్నామా, చూడుకుంటూ రాస్తున్నామా, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, మొబైల్లో చూస్తున్నామా, అలాంటి వెరిఫికేషన్ కోసము మనకి వెబ్ కెమెరా ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఎనేబుల్ చేయాలి. అంటే వెబ్ కెమెరా ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా రెండోది ఏంటంటే హెడ్సెట్ దేనికి అంటే మనకి 15 మినిట్స్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. అందులో మనం మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి హెడ్సెట్ ఉండాలి. మూడోది ఏంటంటే స్క్రీన్ ఫుల్ ఎనేబుల్ చేయాలి. అంటే ఆఫ్ స్క్రీన్ సిస్టంలో కనపడకూడదు, ఫుల్ స్క్రీన్ సిస్టమ్ ఎంతైతే స్కోప్ ఉందో మొత్తం ఓవరాల్గా స్క్రీన్ అవ్వాలి. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ లొకేషన్. సో స్టార్టింగ్ 2 వీక్స్ లొకేషన్ పెట్టారు, తర్వాత దాన్ని డిజేబుల్ చేశారు. లొకేషన్ పెట్టాలి ఒక 1 వీక్ పాటు, మళ్ళీ లొకేషన్ స్టార్ట్ చేశారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ స్టేటస్ ప్రకారం చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఇంటికాడ కూర్చొని రాసుకోవచ్చా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్? ఇంటికాడ కూర్చొని రాసుకోవచ్చు అంటే నో అండి. ఎందుకంటే మీకు అక్కడ లొకేషన్ అడుగుతుంది, జియో లొకేషన్ కోఆర్డినేషన్ అడుగుతుంది. ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఉండి ఇంటి దగ్గర సిస్టము హెడ్సెట్ ఉండి మీకు లొకేషన్ మీరు ఆన్ చేస్తారు కదా, ఎనేబుల్ చేస్తారుగా, మీరు ఎక్కడి నుంచి ఎనేబుల్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో ఈ రూల్ ప్రకారం ఏంటి, ఓన్లీ సచివాలయంలో మాత్రమే ఎగ్జామ్ రాయాలనేది రూలు. సో ఎప్పుడైతే మీరు లొకేషన్ ఆన్ చేస్తారో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది, ఎగ్జామ్ కూడా మీరు కంటిన్యూ చేయలేరు. సో ఈ 4 ఆప్షన్స్ సిస్టంలో ఎనేబుల్ చేయాలి. ఖచ్చితంగా లొకేషన్ ఇంపార్టెంట్ అండి. లొకేషన్ అనేది ఖచ్చితంగా మీరు సచివాలయంకి వచ్చి ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా చాలామంది అడిగేది ఇంకేంటంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి అందరూ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని అడుగుతూ ఉన్నారు. సో ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు పడితే వాళ్ళు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదండి నిజానికి. ఎందుకంటే ఎవరికైతే మెసేజ్లు, మెయిల్స్ వస్తున్నాయి, ఎవరికైతే టెస్ట్ షెడ్యూల్ ఉందో వాళ్ళకి మాత్రమే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవుతుంది, మిగతా వాళ్ళకి అవ్వట్లేదు. నో డేటా పౌండ్ వస్తూ ఉంది. ఏమండి, ఈవెన్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి ఎవరికైతే మెసేజ్లు అంటే షెడ్యూల్ ఉందో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ వారికి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ బిఫోర్ 48 అవర్స్ ముందు చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు అంటే మీరు వేసుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్పులు ఉంటే షేర్ చేసుకోవచ్చు. తర్వాత బిఫోర్ 48 అవర్స్ ఎగ్జామ్ ఉందనగా మీకు అది లాక్ అయిపోతుంది, మీరు ఇంకేం చేంజ్ చేయలేరు. సో అసలు మేము ఒకవేళ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎగ్జామ్ రాసుకోలేమా సార్ అంటే రాసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం, మీరు రాసుకోవచ్చు. అక్కడికి వెళ్తే మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేస్తారు, బట్ మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోలేరు. ఉన్న ఏదైతే టెస్ట్ అనేది ముందు పెట్టారో బీకామ్ అయితే బీకామ్, బీటెక్ అయితే బీటెక్, ఆ పర్టికులర్ ఎగ్జామ్స్ మాత్రం మీరు అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే అప్పటికి మీకు పేపర్ కౌన్సిలింగ్ టెస్ట్ పేపర్ తయారై ఉంటుంది, రైట్? ఒకసారి మనం క్వశ్చన్స్ కూడా చూద్దాము. కొన్ని క్వశ్చన్స్, మేజర్ క్వశ్చన్స్ అడిగారండి, చూద్దాం అవి ఏంటి కూడా చూద్దాం. 2010 పాస్ అవుట్ పర్సన్ కూడా ఎలిజిబులా ఈ కౌన్సిలింగ్ టెస్ట్కి? ఎలిజిబుల్ అనండి. యాక్చువల్గా మనకు మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 50 ఇయర్స్ అని చెప్పేసి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసేటప్పుడు మినిమము 18 ఇయర్స్, మ్యాక్సిమం 50 ఇయర్స్ అని చెప్పి మధ్యలో చేసాము. సో 2010 బ్యాచ్ కూడా ఎలిజిబులే. ఎగ్జామ్ ఇంట్లో ల్యాప్టాప్లో రాయొచ్చు అని చెప్పింది అదేనండి. ఎగ్జామ్ అనేది ల్యాప్టాప్ ద్వారా ఇంట్లో రాసుకోవచ్చు అని అడుగుతా ఉన్నారు. సో అక్కడ వెబ్ కెమెరా అలాగే మీకు వెబ్ సెట్ ఏదైతే ఉందో అది కూడా తో పాటు లొకేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు లొకేషన్ సచివాలయంలో రాయాలి కాబట్టి ఇబ్బంది. మీరు ల్యాప్టాప్ తీసుకెళ్ళి సచివాలయం రాసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొని రాసుకోలేరు. అంటే మీరు ఎగ్జామ్ రాయొచ్చు అంటే మీరు అటెంప్ట్ చేయొచ్చు, బట్ లొకేషన్ తీసుకుంటుంది కదా, ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుందని అర్థం. కోర్సు ఓపెన్ అవ్వడం లేదు సార్, వేరే వీడియోస్ వస్తున్నాయి అంటే కోర్స్ ఓపెన్ అవ్వడం లేదని అంటా ఉన్నారు. ఎస్, మీకు ఎప్పుడైతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్ అనేది దాంట్లో మీకు కొన్ని కోర్సెస్ ఉంటాయి.
అసలు మీకు ఈ కౌన్సిలింగ్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుందంటే మార్క్స్ బట్టి కాదండి, పాయింట్స్ బట్టి. ఎస్, మీకు పాయింట్స్ బట్టి ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ బట్టి జాబ్ వస్తుంది. మరి ఈ పాయింట్స్ ఏ విధంగా వస్తాయంటే మీరు డైలీ లాగిన్ అవ్వటం వల్ల డాష్బోర్డ్లో మీరు ఏం చేసినా చేయకపోయినా లాగిన్ అయితే రెగ్యులర్గా ఒకసారి ఏదో ఒక టైంలో మీకు ఒక 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? ఈ కోర్సెస్ ఏవైతే కోర్సెస్ అని చెప్తా ఉన్నారో అవి ఓన్లీ అక్కడ ఉంటాయి, బిగినర్ అని ఉంటుంది అక్కడ. సో అక్కడ ఎర్రర్ వస్తుంది, 404 ఎర్రర్ వస్తుంది, నో ప్రాబ్లం, మీరు ఓపెన్ అయినప్పుడే రాసుకోండి. ఓకే, సో అక్కడ కోర్సెస్ కంప్లీట్ చేయాలి. దానికి వీడియో చేస్తా అని చెప్పాను, అది ఓపెన్ అవ్వకపోవడం వల్ల మన వీడియో చేయలేకపోతున్నాం. రైట్, ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ టెస్ట్, ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ టెస్ట్ మీరు రాస్తున్నారు సచివాలయంకి వెళ్ళి, దానికి 150 పాయింట్స్. 150 పాయింట్స్ మీకు తెలిసిందే ఏముంటుంది, మీకు అక్కడ ఒక 10 అక్కడ మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ మార్క్స్ అంటాక లేదండి, ఒక 10 క్వశ్చన్స్ మీకు ఏదైతే స్కిల్ టెస్ట్ ఉందో దాంట్లో 10 క్వశ్చన్స్ అర్థమెటిక్, మరి మీకు లాజికల్ రీజనింగ్ సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ మీకు అక్కడ ఏదైతే సైకోమెట్రిక్ ఉందో 10 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మిగతా రిమైనింగ్ టెస్ట్ సంబంధించి మీకు మార్క్స్ సంబంధించి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో రిమైనింగ్ 20 క్వశ్చన్స్, అంటే మీరు 45 మినిట్స్లో 40 క్వశ్చన్స్, 15 మినిట్స్లో 3 క్వశ్చన్స్ కదా, మొత్తం 60 మినిట్స్. ఓకేనా? సో ఓవరాల్గా మీకు 40, మిగతా రిమైనింగ్ 20 మీకు టెక్నికల్ సబ్జెక్ట్, బీకామ్, బీటెక్, బీఎస్ వాట్ టెక్నికల్ సబ్జెక్ట్ వస్తుంది. సో ఓవరాల్గా 45 మినిట్స్కి 40 క్వశ్చన్స్, 15 మినిట్స్కి 3 క్వశ్చన్స్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్, మీరు రిమైనింగ్ 15 మినిట్స్. ఇప్పుడు వీటి ఎంటైర్ తిరిగి 150 పాయింట్స్ ఇస్తారు. ఓవరాల్గా మీకు డైలీ లాగిన్ వల్ల 10 పాయింట్స్, కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల 100 పాయింట్స్, ఇదే విధంగా ఆన్లైన్ టెస్ట్ వల్ల 150 పాయింట్స్. వీటికి మీకు ఎన్ని వచ్చాయి అవుట్ ఆఫ్ కదా మ్యాక్సిమం అవి వాడిని మీకు ఆ పాయింట్స్కి గాను మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో దాన్ని బట్టి మాత్రమే మీకు ఒక ర్యాంక్ ఇవ్వబడుతుంది. ఓకే, రైట్. మళ్ళీ అడుగుతా ఉన్నారు 90 డేస్ తర్వాత మళ్ళీ రాసుకోవచ్చు కదా స్కిల్ టెస్ట్ సార్ అని మీరు చెప్పారు కదా అని. ఎస్, మీకు 90 డేస్ తర్వాత మళ్ళీ రాసుకోవచ్చు. మీకు డాష్ బోర్డ్ ఉంటుంది కదా, అందులో కనిపిస్తుంది. మీకు మెయిల్, వాట్సాప్లో అవేం రావండి. మళ్ళీ చెప్తాను, చాలా మంది మాకు మెయిల్ వస్తుందా, వాట్సాప్ వస్తుందా 90 డేస్ తర్వాత మళ్ళీ మీ ఎగ్జామ్ ట్రై చేయడానికి అడుగుతా ఉన్నారు. అలా ఏం అవసరం లేదు. మీ త్రూ మీకు ఏదైతే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుందో ఆ డాష్ బోర్డ్లో మీకు కనిపిస్తుంది ఎగ్జామ్ అసెస్మెంట్ అటెంప్ట్ చేయమని చెప్పి, స్టార్ట్ అసెస్మెంట్ ఎలా ఉంటుంది కదా అలా. సో ఓకే, రైట్. అలాగే కంప్యూటర్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, కంప్యూటర్ క్వశ్చన్స్ చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయండి. షార్ట్ కట్స్, కీబోర్డ్కి సంబంధించిన షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకేనండి. తర్వాత డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి అంటే వెబ్రివేషన్స్ ఉంటాయి. ఓకేనా? షార్ట్ కట్స్, వెబ్రివేషన్స్ ఇవి మేము చిన్నగానే ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. బట్ మేజర్ క్వశ్చన్స్ ఒకవేళ కంప్యూటర్ అవేర్నెస్లో మీరు ఏదైతే కంప్యూటర్ స్ట్రీమ్ లైన్ కంప్యూటర్లో మీరు ఒకవేళ డిగ్రీ చేసినట్లయితే స్పెషల్ సబ్జెక్ట్, అప్పుడు మీకు కొంచెం మంచి క్వశ్చన్స్ వస్తాయి, ఈజీ క్వశ్చన్స్ కాకుండా. ఓకేనండి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసాక మళ్ళీ డైలీ లాగిన్ అయ్యి అసెస్మెంట్ కంప్లీట్ చేయొచ్చా? మీరు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన తర్వాత డైలీ లాగిన్ అవ్వచ్చు, బట్ అసెస్మెంట్ అనేది మళ్ళీ మీరు రాయాలంటే 90 డేస్ పడుతుంది. క్లియర్? సార్, నేను ఇంటర్ క్వాలిఫికేషన్కి పై అప్లై చేశాను, బట్ మెసేజ్ రాలేదు. ప్రజెంట్ డిగ్రీ వాళ్ళకి వస్తున్నాయండి, అది కూడా టెక్నికల్ డిగ్రీ వాళ్ళకి వస్తున్నాయి. అందరికీ చాలామంది ఇప్పటికే రోజుకి 2 చొప్పున, అంటే 11 to 12 ఒక బ్యాచ్ ఉందని చెప్పాము, 3 to 4 ఒక బ్యాచ్ అని చెప్పాము. అంటే రోజుకి 2 మాత్రమే. మధ్యలో హాలిడేస్ ఉంటే మళ్ళీ ఆ బ్యాచ్లు ఉండవు. అంటే దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి, ఈ సర్వే, ఈ యొక్క ఎగ్జామ్ టెస్ట్ జరుగుతూనే ఉంటుందని అర్థం. రైట్. కాలిక్యులేటర్ అలౌ చేస్తారా? కాలిక్యులేటర్ అలౌ చేస్తారండి, ఎందుకు చేయరు? కాలిక్యులేటర్ చేసుకోవచ్చు, తీసుకువెళ్ళచ్చు. బట్ మీరు హెడ్ ఇక్కడ క్యామ్ ఉంటుంది, మీరు హెడ్ని డౌన్ చేయకుండా చేసుకోవాలి. రఫ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి. సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఒక లైవ్ చేస్తాను, ఆ లైవ్లో కూడా అడుగుతారు కానీ. ఓకేనండి. అందరూ బాగుంది, అందరికీ మంచి జరగాలి. చాయ్.